హాయ్ అండి. ఇదేంటి పీటకి బొట్లు పెడుతుంది అనుకుంటున్నారా? ఇది వచ్చి అన్నపూర్ణేశ్వరిని పెట్టే పీఠం అండి. పీఠానికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఇది అన్నపూర్ణేశ్వరి రోలు రోకలి పెట్టుకుంటానండి స్టవ్ పక్కన. ఆ పీఠాన్ని వారానికి ఒకరోజు క్లీన్ చేస్తానండి. మామూలుగా బేస్తవారం రోజు క్లీన్ చేస్తాను. బేస్తవారం క్లీన్ చేసి ఈరోజు అమావాస్య కదా, అమావాస్య అని చెప్పి పీఠాన్ని క్లీన్ చేసి బొట్లు పెడతానండి. అమావాస్య రోజు పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా మంచిదని ఇలా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అలంకరించుకుంటున్నాను. అలంకరించుకుంటే బియ్యపిండితో అందంగా ఉంటుందని బియ్యపిండితో అలంకరించుకుంటున్నాను. ఇలా అలంకరించుకొని బొట్లు పెట్టుకొని అమ్మవారిని పెడతాను. అమ్మవారిని పెట్టి క్లీన్ చేసుకొని అమ్మవారిని పెట్టి పూజ చేస్తానండి. అదే ఈ వీడియో. ఇది వచ్చి రోల్ అండి, రోలు రోకలి అవి వాడనండి. వాడకపోయినా స్టవ్ పక్కన అమ్మవారిని పెట్టుకుంటాను కదా, అమ్మవారి పీఠం మీద రోలు రోకలి పెట్టుకుంటానండి, ఉండాలి కాబట్టి. ఇవి కూడా లక్ష్మీదేవి స్వరూపం. రోలు రోకలి సనికేట్ రావి ఇవన్నీ. సనికేట్ రావి నా దగ్గర పెద్దది ఉంది కానీ చిన్నది లేదు కాబట్టి రోలు రోకలి వరకు పెట్టుకుంటానండి. ఇలా పెట్టి పూజ చేస్తాను. ఇలాగా రోలు రోకలి కూడా పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకొని అమ్మవారి పక్కన పెట్టుకుంటానండి. బాగుంటుంది. ఇలా చక్కగా అలంకరణ చేసి పెట్టి స్టవ్ దగ్గర మనం చూసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇలా పెడతాను. రోలుకు కూడా బొట్లు పెడుతున్నాను. కుంకుమ పెట్టిన తర్వాత మళ్ళీ బియ్యపిండితో అలంకరించుకుంటాను. ఇలా అలంకరించుకొని బాగా నిండుగా పూలు పెట్టి అమ్మవారిని చూసుకుంటూ ఉంటాను చక్కగా దీపం పెట్టి. ఈరోజు క్లీన్ చేస్తా లేట్ అయిపోయిందండి, అందుకనేసి నేను దీపం పెట్టలేదు. అన్నపూర్ణేశ్వరికి ఈరోజు ఈవినింగ్ పెడతాను దీపం. ఇప్పుడు బొట్లు అవన్నీ పెట్టి క్లీన్ చేసుకుంటున్నానండి మార్నింగు. ఇది పీఠం మీద పెట్టానండి అన్నపూర్ణేశ్వరిని రోలు రోకల్ని. ఇలాగ అన్నపూర్ణేశ్వరి ముందు ముగ్గు వేస్తున్నాను. చక్కగా ముగ్గు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అమ్మవారి ముందు ముగ్గు వేసినట్టు ఉంటుందని ముగ్గు వేస్తానండి పీఠం మీద. పీఠం కింద కూడా ముగ్గు వేస్తానండి. చక్కగా ముగ్గు వేసి అలంకరించుకుంటాను. పీఠం కింద ఉండే ముగ్గు మాత్రం రోజు క్లీన్ చేసేసి మళ్ళీ ముగ్గు వేస్తానండి. మనకు వాకిట్లో గడప దగ్గర ఎలా అయితే వేసుకుంటామో అలాగే అమ్మవారి దగ్గర కూడా వేసి క్లీన్ చేస్తానండి. వేసాను ముగ్గు చక్కగా వేసి. బాగుంది కదండి ముగ్గు వేసుకొని. దీంట్లో ఇప్పుడు పసుపు వేస్తానండి. పసుపు కుంకుమ పెడతాను ముగ్గులో. పసుపు కుంకుమ పెడితే ముగ్గులో అలంకరణ చక్కగా బాగుంటుందండి. బాగుంటుంది పసుపు వేస్తే. ఇప్పుడు కుంకుమ పెడతానండి. ఇప్పుడు కుంకుమ పెట్టి చక్కగా అలంకరణ చేసుకుంటే బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు మా ఇంట్లో శంకు పూలు పూస్తాయండి. శంకు పూలు అలంకరణ చేసుకుంటాను. ఇప్పుడు అమ్మవారిని పెట్టాను కదా, అమ్మవారు బియ్యం మార్చానండి. బియ్యం మీద పెడతాను అన్నపూర్ణేశ్వరిని. బియ్యం మార్చాను. బియ్యం మీద పసుపు కుంకుమ వేసాను. పసుపు కుంకుమతో ఆమెను అలంకరణ చేసి శంకు పూలు పూస్తాయండి. శంకు పూలు ముద్ద లాస్ట్ కదా, కార్తీక మాసంలో అమావాస్య రోజు శంకు పూలతో అమ్మవారిని అలంకరించి తర్వాత ఈవినింగ్ మళ్ళీ పూలు మార్చి దీపం పెడతానండి. చక్కగా మళ్ళీ పూలు అవన్నీ మార్చి దీపం పెడతాను. ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, అవుతుంది కదండి. నేను ఇది 10 గంటలకు అలా క్లీన్ చేశానండి. హెల్త్ కొద్దిగా ప్రాబ్లం బాగాలేకపోయేసరికి 10 గంటలకు అలా క్లీన్ చేశాను. ఇప్పుడు నీట్గా అమ్మవారికి అన్నం కూర చేస్తాం కదా, అన్నం కూర మధ్యాహ్నం అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెడతాను. అందుకని పీఠాన్ని ముందు మొత్తం నీట్గా స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొని ఇలాగ పూలు పెట్టి అలంకరణ చేసుకుంటున్నాను చక్కగా.
ఇలా పీఠానికి అమ్మవారు ముందు పూలు పెట్టి చక్కగా క్లీన్ చేస్తాను. ఇది గ్యాస్ స్టవ్ అండి. ఈ స్టవ్ నీట్గా తుడిచి బొట్లు పెట్టుకొని 2 పూలు పెడతాను స్టవ్కి. ఇది ఆ స్టవ్ పక్కన చిన్న చెట్టు పక్కన అమ్మవారు. ఇలాగ అమ్మవారి ముందు పీఠం ముగ్గు. ఇది మా గ్యాస్ స్టవ్ అండి. ఈ గ్యాస్ స్టవ్కి చక్కగా మెలికల ముగ్గు ఊరికే అలాగే వేసి రౌండ్గా ముగ్గు వేసి చక్కగా అలంకరణ చేసుకొని పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకుంటే రోజు చూడటానికి చక్కగా ఆనందంగా బాగుంటుంది.